ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. 3 నిమిషాల లోకల్ కాలు ₹1. ఓ ఏమయ్యా 3 నిమిషాలు ఫోన్ మాట్లాడితే ఎంత? జస్ట్ ₹1 బోర్డులో రాసింది కదా సార్. ఆ బోర్డులో ఉన్న మ్యాటర్ కమిటీ ఏంటో కదా. కమిటీ ఏముంటారు, తేడా ఏం రాదు కదా. రాదు. సరే నేను ఫోన్ తీసి హలో అనగానే టైం ఎంత అయిందో చెప్పాలి. అలాగే అర్థమైందా? రింగ్ అవుతుంది. హలో, అది ఒక నిమిషం. ఎవరు? సుబ్బారావా? నేను స్వామిని. అదేనయ్యా, మా అమ్మాయికి పెళ్లి సంబంధం చూడమని చెప్పాను కదా. చూసావా? ఏంటి కుర్రాడు ఎస్టీడీ బూత్ నడుపుతుంటాడా? చిచ్చి, ఆఫ్టర్ ఆల్ నా కూతురు ఎస్టీడీ బూత్ నడుపుకునే అడిగిస్తానా? నెవర్. సిగ్గులేదు. పెట్టేస్తాను. పెట్టాయి. ఏమంతా? 12 నిమిషాలు. అంటే ఎంతసేపు మాట్లాడాను? 1 నిమిషం. ఇదిగో ఇదేంటిది ₹10 నేను ఎంతసేపు మాట్లాడాను? 1 నిమిషం. 3 నిమిషాలు ఫోన్ మాట్లాడితే ఎంత? ₹1. 3 నిమిషాల్లో 1 నిమిషం అంటే ఎన్నో వంతు? మూడో వంతు. రూపాయిలో 3వ వంతు ఎంత? 33 పైసలు. నేను ఎంత ఇచ్చాను? ₹10. అంటే ధర్మగుణము విశాల హృదయం ఉన్నవాడిని కాబట్టి 17 పైసలు ఎక్కువ ఇచ్చాను. అర్థమైందా? సార్ 3 నిమిషాల కాలం ₹1 అని బోర్డులో ఉంది కదా సార్. అదంతా నాకు అనవసరం అయ్యా. 3 నిమిషములు గాని అంతకు లోపు గాని ఎంతసేపు మాట్లాడినాను రూపాయి తప్పనిసరిగా ఇవ్వలేను అని నువ్వు బోర్డు పెట్టుకోవాలి. పెట్టలేదు కాబట్టి అంతే. సార్ మరి మీరు డెప్త్కి వెళ్ళిపోతున్నారండి. నేనంతే, మా అమ్మాయి కూడా అంతే. చాలా డెప్త్కి వెళ్ళిపోతుంటాం. హలో ఎస్టీడీ బూత్. అదయ్యా, ఆ 3 గదుల పోర్షను అద్దెకిస్తా. అద్దె నెలకి 2000. సెపరేట్ మీటర్ లేదు కాబట్టి కరెంటుకి నెలకి ₹200. ఇది కాకుండా 6 నెలల అద్దె అంటే ₹12,000 అడ్వాన్స్ గా నువ్వు ఇవ్వాలి. అలాగే సార్, అలాగే. అవును, ఇంతకీ నీకు పెళ్ళయిందా? మీరు ఒప్పుకుంటే అయిపోతుంది. అదేంటి నేను ఒప్పుకోవడం ఏంటి? అదే సార్, మీ ఇంట్లో అద్దెకి దిగుతున్నాను కదా, ఇక మీదట మీరే పెద్ద దిక్కు కాబట్టి మీరు చేసుకోమని చేసుకుంటా. లేక లేదు. నువ్వు నాకు తెగ నచ్చేసావా? డెప్త్లోకి వెళ్ళే కొద్దీ ఇంకా నచ్చుతాను. మరి అగ్రిమెంట్ రాసుకుందామండి. అగ్రిమెంట్ ఎందుకు? మాటే స్టాండర్డ్. బాగా డెప్త్లోకి వెళ్ళి ఆలోచించండి సార్. నేను ఎప్పుడైనా అద్దె కొట్టేనుకోండి, అది దానికోసమే. అది నిజమే. అగ్రిమెంట్ రాసుకున్నాం. ఇదిగో నేను చెప్పినవన్నీ రాసి ఇల్లు అద్దెకిస్తున్నట్లుగా అగ్రిమెంట్ రాశాను. ఈ రెంటి మీద నువ్వు కూడా సంతకం పెట్టావు. పెట్టు ఇక్కడ. ఇదిగో నీ కాపీ. అడ్వాన్స్ ఇదిగోండి సార్. ఎంత? 12,000గా? 12,000. లెక్క పెట్టలేదు. ఇంట్లో ఎప్పుడు దిగుతున్నా? నేను దిగడం పక్కన పెట్టు. నువ్వు ఎప్పుడు ఖాళీ చేస్తావు? ఏయ్, అర్థం పర్థం లేకుండా మాట్లాడవాకు. నేను ఖాళీ చేయటం ఏంటే? ఎందుకు? బయట బోర్డులో ఏం రాసింది? ఇల్లు అద్దెకి ఇవ్వకూడదు. అగ్రిమెంట్లో ఏం రాసింది? ఇల్లు అద్దెకిస్తున్నట్టు. అయితే ఖాళీ చేయి. అదేంటయ్యా, నేను నీకు ఇచ్చిన 3 గదుల పోర్షనే కదా. అలాంటప్పుడు 3 గదుల పోర్షన్ అద్దెకి ఇవ్వబడని బోర్డు మీద రాయాలి. అలాగే అగ్రిమెంట్ చేయాలి. నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకోకపోతే ఇల్లు అద్దెకి ఇచ్చినట్టు అగ్రిమెంట్ రాసి ఇప్పుడు కాదంటావని చీటింగ్ కేసు పెట్టి నిన్ను జైల్లో చేయిస్తా. అమ్ము, అంత పని చేయకు. అందుకని ఖాళీ చేసేయి. ఇప్పటికిప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తానమ్మా? అది కరెక్టే. నేను విశాల వదిలేను కాబట్టి నేను రెంట్ తీసుకుని ఇంట్లో నేను ఉండిస్తా. కాకపోతే రెంట్ అవుతుంది. రెంట్? అవును, నెలకి 3,000. నేను నీకు ఇవ్వాల్సింది 2,000 పోగా నువ్వే నాకు ₹1,000 సరిపోతుంది. వాటర్ సెపరేట్, కరెంట్ సెపరేట్. ఓకే ఓకే. నెలకి 3,000 చెప్పరా? 6 నెలలు అడ్వాన్స్ 18,000 కొట్టు. 18,000? అవును కొట్టు. ఇదిగో రెడీగా 12,000 ఉన్నాయి. మిగతా 6,000 నువ్వు ఇంట్లో దిగుతావు కదా, అప్పుడు ఇస్తా కదా. గాడ్ ప్రామిస్. ఇల్లు జాగ్రత్త. మేకులు గీకులు కొట్టావో అయిపోతావు. నా డెప్త్ ఏంటి అర్థమైంది కదా. ఓరి వీడి డెప్త్ బంగారం గాను నా ఇంటికి నేనే అద్దె కట్టుకునే డెప్త్ లో పడేశాడు. ఈ డెప్త్ లోంచి నేను ఎప్పటికి బయటపడతానో ఏమిటి? ఏమిటి కోటయ్య గారు, శుభవాన్ని ముగ్గేసుకుంటే చెరిపేస్తారేంటి? ఇప్పుడు నా ఇంటి ముందు ముగ్గేయడానికి నాకు పెళ్ళం ఉందా? పోనీ ఇప్పటిదాకా మాటలు రాని నా కొడుకు పెళ్ళయిందా? అందుకే నా ఇంటి ముందు ముగ్గేయడానికి కోడల పిల్ల వచ్చేంత వరకు ఈ వీధిలో ఎవరింటి ముందు ముగ్గుండడానికి వీల్లేదు. పని మనిషిని పెట్టవచ్చు కదండి. తప్పకుండా పని మంచిగా పెట్టుకుంటా. మీ ఆవిడ పంపించు. చిచి, రాయేస్తే చింది నా మొహం మీదే పడుతుందని తెలిసి కూడా రాయేయడం నాదే తప్పు. అంటే
నేను అదేనంటావా? అదైతే ఎరువు కన్నా పనికి వస్తుంది. మీరు అంతకంటే బ్యాట్ కదా. నోరు మీరా. మీకు బ్యాడ్ న్యూస్ చెప్పేసి నోరు మూసుకుంటాను. ఏంటది? మీ అబ్బాయి కళ్ళు కనబట్టలేదు. బేసిక్ కవర్కి మాట్లేదురా. బోనస్ గా ఇప్పుడు చూపు కూడా పోయిందా? అవునండి, నేను కళ్ళ ముందు చేయడించినా తెలుసుకోలేకపోయాడండి. దీంట్లో గుడ్ న్యూస్ కూడా ఉందండి. కళ్ళు కనపట్లేదంటూ గుడ్ న్యూస్ అంటే ఎడవా? అంటే నేను ఆయన కళ్ళ ముందు చేయడించేటప్పుడు ఆయన నిద్రపోతున్నాడు అనమాట. అంతేనా? హరలు కొట్టేశావు కదా. ఇంతగాడు ఎక్కడా? అదిగో వస్తున్నారండి. అలాగా రే. ఇప్పుడు నాతో ఏం టాకింగ్ చేశాడు చెప్పు. తెలీదండి. మరదే చెవులు ఆగాడు అంటే టిఫిన్ పెట్టించు, మరి బుగ్గగిల్లాడు అంటే కాఫీ గాని టీ గాని ఇప్పించు మరి. ఏమిటో మోగ వెధవ. అందుకే ఈ టచింగ్ భాష. నా టిఫిన్ పెట్టిస్తాను. అనుమానం కాబోయే కోళ్ళు దండం పెట్టుకో. దండం పెట్టుకుంటాను కానండి. మీరు బోల్డ్ ఆస్తి పెట్టుకుని హెడ్ మాస్టర్ ఉద్యోగం తప్ప పైసా ఆదాయం లేని వాళ్ళ అమ్మాయిని కోడలు చేసుకుంటానంటారేంటి? వారి పిచ్చి వెధవా. మన చీఫ్ మినిస్టర్ ఎవరు? హెడ్ మాస్టర్ గారు శిష్యుడు. కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎవరు? హెడ్ మాస్టర్ గారు శిష్యుడు. జడ్జి గారు ఎవరు? హెడ్ మాస్టర్ గారు శిష్యుడు. కనుక దీన్ని బట్టి నీకేమర్థమైంది? హెడ్ మాస్టర్ గారితో పెట్టుకుంటే ఒక్క పగులుద్దని అర్థమైంది. అందుకే పిచ్చి వెధవా. నేను ఆయనతో బియ్యం పెట్టుకుంటున్నా. అయితే దీంట్లో గుడ్ న్యూస్ ఉందండి. మీరు ఆయనకి వియ్యంకుడు కావడం వల్ల ఆయనకుండే గౌరవం మీకు వస్తారన్నమాట. బాగా అర్థం చేసుకున్నావు. దీంట్లో బ్యాట్ కూడా ఉందండి. మరి ఆయన మీకు వియ్యంకుడు కావడం వల్ల ఆయనకుండే గౌరవం పోద్ది. ఆకలిస్తుందా? టిఫిన్ తింది కదా. ఒరే చంటి, సినిమాకి వెళ్దామంటేనేమో డబ్బులు లేవు. మీ నాన్నేమో ఇచ్చి తావడం. ఏంట్రా ఐడియా? ఏంట్రా? కోళ్ళు అబ్బా, మీ నాన్న కోళ్ళు మీ నాన్నకే అమ్మేసి ఆ డబ్బులు కొట్టేద్దామనా? అబ్బా ఒరేయ్, నీ గొంతు లేదు కానీ ఉంటే మీ నాన్న అంత చూద్దురా. నీది బుర్ర కాదురా, ఐడియాలు తొర్రా. కోటయ్య గారు, మీకు గుడ్ న్యూస్ అండి. ఏంట్రా? 2 కోళ్ళు చాలా చీప్ గా వచ్చేసి ఓన్లీ 40 రూపీస్. ఏంటి 2 కోళ్ళు 40 రూపాయలనా? కావాలంటే చూసుకోండి. ఏంట్రా నా చెవులోనే కోడికలు పెడదాం అనుకుంటున్నావా? నా కోళ్ళే తీసుకొచ్చి నాకే అమ్మేస్తావా? మీకు పక్షపాతం వచ్చి చచ్చిపోయినంత తొట్టండి. ఈ మీ కోళ్ళు కాదు, మీ కోళ్ళు అన్నారు కాబట్టి ఆ ఏ రంగులో ఉంటాయో చెప్పండి. ఒకటేమో ఎరుపు. ఇది ఏ రంగండి? తెలుపు. మరి మీది కాదు కదండి. కాదు. ఇంకోటి ఏ రంగండి? తెలుపు. ఇదే రంగండి? తెలుపు. మరి మీది కాదు కదండి. అస్సలు కాదు. అందుకే 2 చీప్ గా వచ్చి 40 రూపీస్ ఇచ్చేయండి. నీ అమ్మగారు బంగారం గారు ఎప్పుడు బ్యాడ్ న్యూస్ చెప్పేవాడు. ఇవాళ ఎంత గుడ్ న్యూస్ చెప్పేవరా? ఆడికి ఇచ్చారా? ఈ నవ్వుకి మీనింగ్ ఏంట్రా? ఏం లేదండి, సినిమాకి వెళ్ళడానికి డబ్బులు లేక మీ కోళ్ళు మీకే అమ్మేశాం కదా అని హ్యాపీగా నవ్వుతున్నాడండి. గురుజీ గురుజీ గురుజీ, మీకు గుడ్ న్యూస్. ఏంట్రా అది? అంటే నేను సినిమాకి వెళ్ళాం, సినిమా అదిరిపోయింది, క్యాష్ గిట్టుబాటు అయింది. అయితే దీంట్లో బ్యాట్ ఉంది. మరి బ్యాడ్ ఏంట్రా? అంటే ఆ సినిమా కథ మీకు టచింగ్ లాంగ్వేజ్ లో చెప్పాలని ముచ్చట పడిపోతున్నాడు. అలాగా? అందులో బ్యాడే ఉంది. చెప్పున్నా. ఏ సినిమాకి వెళ్ళావు? ఏ సినిమాకి వెళ్ళావు? ఏంట్రా? హెడ్ మాస్టర్ గారి ఇల్లు. అబ్బో, ఏంట్రా? హెడ్ మాస్టర్ లో హెడ్ తీసేస్తే ఏముంటది? మాస్టర్. ఓహో, మాస్టర్ సినిమాకి వెళ్ళావా?
బావగారు నాని నాని నానా నాని 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 నా నానా ఈ పౌడర్ రాసుకో తెల్లగా ఉంటావు. కోటగారు మీకు బ్యాడ్ న్యూస్ అండి. చెప్పాడు. హెడ్ మాస్టర్ కూతురికి పెళ్లి చూపులండి. అది బ్యాడ్ న్యూస్ ఎందుకు అవుతుందిరా? గుడ్ న్యూస్ అవుతుంది. అదేంటండి, పొరుగు పచ్చగా ఉంటే మీకు గుడ్డ ఎలా అవుద్ది? గుండె అయిపోయిందేమో చూడండి. ఓరి వెర్రి వెధవా, అది గుడ్ న్యూసే అవుతుందిరా. అంటే ఆ సంబంధం క్యాన్సిల్ అవుతుంది కాబట్టి. ఎందుకు క్యాన్సిల్ అవుద్ది? ఎందుకంటే ఆ వచ్చే పెళ్లి కొడుకు చంటాడు కంటే అందంగా ఉండడు కాబట్టి. చూసావా, అందుకే ముస్తాబు చేస్తున్నా. ఆ సంబంధం క్యాన్సిల్, మన సంబంధం ఖాయం. ఒకసారి చూడు వాయిస్ లేక కమేడియన్ లా ఉన్నాడు గాని ఆ ఫేసుడు హీరోలో లేడు. నిజమే, నెత్తి మీద నెమలేక చేతిలో ఫ్రూట్ పెడితే లార్డ్ కృష్ణ పరమాత్మలా ఉంటాడు. పిల్లలు చూసారా నానా, ఆ సంబంధం క్యాన్సిల్,